అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం మహాలక్ష్మికి లలితా పరమేశ్వరికి చాలా ఇష్టమైన రోజు. ఈరోజు మణిద్వీప వందన పారాయణం విన్నా చాలా మంచిదండి. ముందుగా విఘ్న వినాయకునికి, మా మాతాపితలకు, గురువులకు శతకోటి నమస్కారములు. తప్పకుండా చివరి వరకు ఈ వీడియోని మిస్ చేయకుండా చూడండి. మణిద్వీప వందన ఎలా వచ్చింది, ఎందుకు మనం పాటిస్తున్నాము, ఆ లలితా త్రిపుర సుందరికి మణిద్వీప వందనకి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో మిస్ కాకుండా చివరి వరకు చూడండి. మహాసంపదలిచ్చు మణిద్వీప వందన. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువయ్యుంది. సుగంధ పరిమళ పుష్పాలెన్నో, వేలు అనంత సుందర సువర్ణ పూలు, అచంచలం బగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు, లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్సంపదలు, లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు. పారిజాతవన సౌగంధాలు, సురాధినాథుల సత్సంగాలు, గంధర్వాదుల గానస్వరాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. రాగములు సువర్ణమనులు, 10 ఆమడల పొడవున గలవు, మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు. 64 కళామ తల్లులు, వరాలనొసగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు. అష్టసిద్ధులు నవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు. కోటి సూర్యుల ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నపురాసులు, మణిద్వీపానికి మహానిధులు. పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు. ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటలు వైఢూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు. 7 కోటి ఘన మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు. కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలనొసగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు. భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు, 7 ఋషులు నవగ్రహాలు, మణిద్వీపానికి మహానిధులు. కస్తూరి మల్లిక కుందవనాలు, సూర్యకాంతి శిల మహాగ్రహాలు, 6 ఋతువులు చతుర్వేదాలు, మణిద్వీపానికి మహానిధులు. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం, దేవదేవుల నివాసము, అది ఏ మనకు కైవల్యము. మంత్రిని దండిని శక్తి సేనలు, కాళికరాళి సేనాపతులు, 32 మహాశక్తులు, మణిద్వీపానికి మహా
మహానిధులు వర్ణ రచిత సుందర గిరులు అనంతదేవి పరిచారికలు గోమేధిక మణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నర కింపురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు నవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరువులు సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు 16 రేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు దివ్య ఫలములు దివ్యాస్త్రములు దివ్య పురుషులు ధీరమాతలు దివ్య జగములు దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు మణి నిర్మిత మగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు పంచభూతములు యజమాన్యాలు ప్రవాళసాలం అనేక శక్తులు సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము చింతామణులు నవరత్నాలు నూరామడల వజ్రపురాసులు వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు కము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు 14 లోకాలన్నిటిపైన సర్వలోకమనులోకము కలదు సర్వలోకమే ఈ మణిద్వీపం సర్వేశ్వరకది శాశ్వత స్థానం చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల పీఠము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మణిగత ఖచ్చిత ఆభరణాలు చింతామణి పరమేశ్వరి దాల్చి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు నూతన గృహములు కట్టిన వారు మణిద్వీపవర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే అష్ట సంపదల తులతూగేరు శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీపవర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చొనునంట కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపం దేవదేవుల నివాసము అది ఏ మనకు కైవల్యము మన త్రిమూర్తులకి శక్తినిచ్చింది మణిద్వీపమేనా ప్రతి కల్పంలో సృష్టి ఒకసారి ముగిసి మళ్ళీ కొత్తగా మొదలవుతుంది ఈ కొత్త కల్పాన్ని ముందుకు నడిపించడానికి త్రిమూర్తులకి మళ్ళీ శక్తి అవసరమైంది అప్పుడే ఒక దివ్య విమానం వారిని తీసుకెళ్లి మణిద్వీపం చేరుస్తుంది రత్నమణులతో నిర్మితమైన ద్వీపం సర్వలోకాలకు పైన ఉంటుంది చుట్టూ అమృత సుధాసాగరం ఆ ద్వీపం మధ్యలో అత్యంత ప్రకాశవంతమైన ప్రదేశం చింతామణి గృహం చింతామణి అంటే చింతలను దూరం చేసి కోరుకున్న దాన్ని ప్రసాదించే దివ్యరత్నం లక్షల చింతామణులతో నిర్మితమైన ఆ గృహం తేజస్సు ఊహకందదు అందులో శ్రీలలిత త్రిపుర సుందరి దేవి కొలువై ఉంటుంది
ఈ సృష్టికి మూలమైన మూల ప్రకృతి ఆ తల్లి. త్రిమూర్తులు ఆమెను దర్శించిన క్షణంలో ఆ తల్లి కాలిగోళ్లలో అనంతకోటి బ్రహ్మాండాలు ప్రతిబింబించడం చూసి తాము చేస్తున్న సృష్టి స్థితి లయలు ఆమె సంకల్పంలో ఒక భాగమే అని గ్రహిస్తారు. సృష్టి సాగేందుకు దేవి మూలమంత్రం ఉపదేశించి కార్యాలు సజావుగా నడవాలని బ్రహ్మకు సరస్వతి, విష్ణువుకు లక్ష్మి, శివుడికి గౌరి, తనలోని అంశాలైన ఈ 3 శక్తులను తోడుగా ప్రసాదిస్తుంది. ఆ అనుగ్రహంతో త్రిమూర్తులు తిరిగి వచ్చి సృష్టి స్థితి లయలను ప్రారంభిస్తారు అని దేవీ భాగవతం చెబుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. 14 లోకాలకు పరంజ్యోతి అగు మణిద్వీప నివాసిని పరమేశ్వరిని 9 విధాలుగా కీర్తించుకుంటకు 9 దోహాలతో ఈ స్తోత్రం వ్రాయబడింది. అమ్మకు నవసంఖ్య ఇష్టం కాబట్టి దీనిని 9 పర్యాయములు ప్రతిరోజు చదివి ప్రతి మనిషి తరించవచ్చును. దీనిని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించి 9 మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో తొలతూగి చివరకు మణిద్వీపం చేరగలరు. ఇది శాస్త్రవాక్యం.